అందం అంటే మేకప్ కాదని. తెలివిగా బ్రిలియంట్ కెరీర్కి దారితీయచ్చని నిరూపించిన నటి పూజా హెగ్డే. బ్యూటీ, బ్రెయిన్ అండ్ బ్లాక్బస్టర్స్ అన్న 3 పదాలకు సరిగ్గా సరిపోయే పేరు. పూజా హెగ్డే అక్టోబర్ 13, 1990లో ముంబైలో జన్మించింది. అయితే ఆమెకు తల్లిదండ్రులు ఉడుపి ప్రాంతానికి చెందినవారు. కర్ణాటక నుంచి వచ్చిన శుద్ధ సౌత్ ఇండియన్ ఫ్యామిలీ. ఆమెకి తెలుగు, తమిళం, ఇంగ్లీష్, కన్నడ 4 భాషల్లో ప్రావీణ్యం ఉంది. బిజినెస్ ఎకానమిక్స్ లో గ్రాడ్యుయేషన్ చేసింది. చదువులో కూడా టాపర్లాగా మేధావిగా నిలిచింది. పూజా మొదట మోడలింగ్ లోకి అడుగుపెట్టింది. 2010లో మిస్ ఇండియా పోటీలో పాల్గొని మిస్ ఇండియా టాలెంట్స్ టైటిల్ గెలుచుకుంది. అక్కడి నుంచే ఆమెకు సినిమాల్లో అవకాశాలు మొదలయ్యాయి. అయితే ఆమె తొలి సినిమా ముగామూది అనే తమిళ మూవీ 2012 చాలా పెద్ద హిట్ కాలేదు. కానీ ఆమె అందం, స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం అందరినీ ఆకట్టుకుంది. పూజా హెగ్డే తెలుగులోకి వచ్చిన మొదటి సినిమా ఒక లైలా కోసం 2014 నాగ చైతన్యతో కలిసి. ఈ సినిమాలో ఆమె కొత్తగా, ఫ్రెష్ గా కనిపించింది. వ్యూయర్స్ పై మంచి ఇంప్రెషన్ క్రియేట్ అయ్యింది. బాలీవుడ్ లో మాత్రం ఆమెకు తొలి ఛాన్స్ మిగులుకున్నది మొహెంజోదారో 2016 హృతిక్ రోషన్ సరసన. డైరెక్టర్ అశుతోష్ గోవరికర్ సినిమాను తీసిన. ఇది ఫ్లాప్ అయింది. అయితే ఆమె కెరీర్ ఆగలేదు. ఎందుకంటే తెలుగులో నిజమైన గోల్డెన్ ఛాన్స్ ఎదురవుతుంది. 2017లో అల్లు అర్జున్తో చేసిన డీజే దువ్వాడ జగన్నాథం సినిమా ఆమెకు మాస్ ఇమేజ్ తీసుకొచ్చింది. ఆ తర్వాత అరవింద సమేత, మహర్షి, అల వైకుంఠపురములో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ వరుస విజయాలతో పూజా హెగ్డే టాప్ హీరోయిన్ గా మారింది. మహర్షిలో సీరియస్ యాక్టింగ్, అల వైకుంఠపురములో డాన్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్, ఆమె డాన్స్ స్కిల్స్, స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ అన్నీ కలిపి స్టార్ కి కావాల్సిన అన్ని లక్షణాలు పూజా హెగ్డేలో ఉన్నాయి. 2022లో మహేష్ బాబుతో సర్కార్ వారి పాట, తమిళ స్టార్ విజయ్ తో బీస్ట్ 2 భాషల్లో ఆమె మార్కెట్ ఎలా పెరిగిందో చూపించిన సినిమాలు. కమర్షియల్ గా కొన్ని సినిమా ఫలితాలు మిశ్రమంగానే ఉన్నా ఆమె పాపులారిటీ మాత్రం ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. పూజా హెగ్డే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. ఆమె స్పీచెస్ చూస్తేనే తెలుస్తుంది ఆలోచించేవాళ్లలో ఒకరు అని. కేవలం గ్లామర్ కి పరిమితం కాకుండా మంచి పాత్రలపై ఆసక్తి చూపుతుంటారు. పూజా హెగ్డేకు మ్యూజిక్ వినడం, బుక్స్ చదవడం, ట్రావెల్ చేయడం చాలా ఇష్టం. ఆమె ఒకసారి చెప్పింది, నాకు సినిమాలు కాదు, నిజమైన ఎమోషన్స్ కి విలువ అంటేనే ఆమెలోని సింప్లిసిటీ మనకు అర్థమవుతుంది. పెద్ద ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ లేకుండా తన శ్రమతో, టాలెంట్తో ఎదిగిన హీరోయిన్ పూజా హెగ్డే. అందం, బ్రెయిన్ మరియు బ్లాక్బస్టర్ల ప్రయాణాన్ని చూసిన వారికి ఆమె నిజమైన ఇన్స్పిరేషన్. ఒకే సమయంలో 4 ఇండస్ట్రీలలో అవకాశాలు అందుకుంటూ మల్టీ లాంగ్వేజ్ స్టార్ గా ఎదిగిన పూజ అంటేనే బ్యూటీ అంటే ఆమె ఫేస్ కాదు, ఆమె ఫోకస్. మీకు ఈ కథనం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తెలుగు స్టార్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.